గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, యెహోవా మనల్ని తన యొక్క కృపలో భద్రపరుస్తూ, మనల్ని తన యొక్క రెక్కలలో ఆయన భద్రపరుస్తూ క్షేమమిస్తున్నాడు కదా. ఆయన క్షేమం చేతనే మనం సజీవులకులో ఉన్నాము. ఈ దినాల్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా యాక్సిడెంటల్గా రోగాల బారిన పడి చనిపోతున్నారు. మనల్ని అయితే పరమతని సజీవులకులో వస్తున్నాడు. ఏ అపాయం మన దగ్గర రానియకుండా, ఏ కిడి మనం తగలనీయకుండా, ఏ రోగాలు మన ధర రానియకుండా మనల్ని కాపాడుతున్నందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి. అంతే మాత్రమే కాదు ప్రియులారా, ఈ రక్షణ వస్త్రములు ఇచ్చి ఈ యొక్క పెళ్లి వస్త్రములతో మనల్ని సిద్ధపరుస్తూ ఆయన రాకడ కొరకు ఆయన వధువుగా సిద్ధపరుస్తున్నాడు. ఆ యొక్క యుగయుగాలతో ఆయనతో కలిసి జీవించడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, అరుదైన కృపలో వస్తున్న లేఖన భాగంగా మనం చూసుకుంటుంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనంలో ఎలోహిం మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. అవును ప్రియులారా, ఎలోహిం మహిమ ఈ భూమి మీద మనల్ని నింపుతున్నది. ఈ భూమి మీదనే కాదు, యుగయుగాలు ఆయన యొక్క ఆ ఆలయములో 12 గుమ్మాలతో కట్టబడిన ఆ ఆలయములో స్వచ్ఛ స్ఫటికమైన తేజోవంతమైన ఆ మందిరములో ఆ యొక్క దగదగదగమైన ఆ యొక్క కాంతిలో ఆ యెహోవా మహిమ ఆ యొక్క ఆలయంలో ఉండబోతుంది. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, ఆయన మహిమయే దానిలో ప్రకాశిస్తుంది. గొర్రెపిల్లయే దానికి దీపము, గొర్రెపిల్లయే దానికి దీపము. కాబట్టి ప్రియులారా, యుగయుగాలు ఆయనతో కలిసి ఆ మహిమలో ఉండడానికి కొరకు, సర్వోన్నతతో కలిసి నివాసం చేయడానికి కొరకు ఆ సిద్ధపరుస్తున్న యెహోవా, మనల్ని ఆయత్తపరుస్తున్న యెహోవా, మనల్ని తన వధువుగా సిద్ధపరుస్తున్న యెహోవా ఈ భూమి మీద మనల్ని ఎంత గొప్ప రక్షణ భాగ్యమునిచ్చి మనం తన మహిమకు సిద్ధపరుస్తున్నాడు. అట్టి మహిమతో నింపబడిన ఆ ఆలయంలో మనం ఉండబోతున్నాం. అట్టి యొక్క తేజో మహిమలో నిలిచిన సర్వోన్నతుడు తన తేజో నివాస స్థలంలో నుంచి తన మహిమను ఇప్పుడు మన మీద ప్రకాశింపజేస్తున్నాడు. అదే మహామహిమను ఆయనతో కలిసి యుగయుగాలు ఉండే రాజ్యంలో ఆయనే మహిమాస్వరూపుడిగా నివాసం చేయబోతున్నాడు. ఆ యొక్క ఎలోహి మహిమయే దానిలో ప్రకాశించబోతుంది. ఇక దానిలో సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, ఏ లైటింగ్ అక్కర్లేదు. ఆయన యొక్క మహిమనే, ఆయన కాంతియే అందులో తేజోవంతమైన కాంతి కనబడబోతుంది. సుమా, ఆ ఆలయములో నిరంతరం ఆయనను ఆరాధించబోతున్నాం, ఆయన స్తుతించబోతున్నాం, ఆయన మహేపరచబోతున్నాం. అక్కడ నిట్టూర్పు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ ఏ విధమైన వేదన ఉండదు, అక్కడ ఏ విధమైన కీడు ఉండదు. ఆ సర్వోన్నతుడు ఒక్కడే సర్వాధికారి అయి సింహాసనాసనుడై కూర్చున్నప్పుడు ఆయన ఆరాధించబోతున్నాం. ఆ గొప్ప మహిమలో మనం ఉండబోతున్నాం. దాని కొరకు పరమ తండ్రి మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, దానిలో అనగా అయ్యా ఆ యుగయుగాలు ఉండే పాలనలో తండ్రి ఆ ఆలయములో నీ మహిమయే ప్రకాశిస్తుంది నాయన. గొర్రెపిల్లయే దానికి దీపము. అవును తండ్రి, మీరు దీపముగా ఉండి మీ కాంతిలములను అందులో నడిపించబోతున్నారు నాయన. నీ మహిమలను ఉంచబోతున్నారు తండ్రి. నీకు స్తోత్రం తెలుసుకుంటూ దాని కొరకు మీరు సిద్ధపరచమని యాశ్వామిస్త నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యాశ్వామిస్త కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.